ప్రభా, నాలో ఉన్న పచ్చితనం, నాలో ఉన్న ఆ అహంకారం, నాలో ఉన్న ఆ కామకత్వం, నాలో ఉన్న ఆ ధనాపేక్ష, నాలో ఉన్న ఆ వ్యభిచారం, అభిచారం, చారత్వం, కులత్వం, మతత్వం, నాలో ఏవేవైతే ఇంకా పచ్చిగా కర్రలాగా మిగిలిపోయానో అవన్నీ ఎండిపోవాలి. అవన్నీ నువ్వు తీసేసుకోవాలి. అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి. స్వార్థం, ప్రేమ, స్వార్థం, పగ, కక్ష, ఈర్ష్య, ద్వేషం, మతతలు, హల్లలతో కూడిన ఆట పాట, వ్యభిచారం, ఇవన్నీ నాలో తీసే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అవన్నీ తీసేసి నిన్ను ఎండిపోయిన ఒక బిడ్డగా చేసి నీ మీదికి దేవుడు అగ్ని అయి వర్షమై కురుస్తాడు. నిన్ను ఎండగడుతున్నాడు ఎందుకు? అందరినీ నీకు విరోధంగా లేపుతున్నాడు ఎందుకు? ఒంటరిగా నెలకొడుతున్నాడు ఎందుకు? దేవుడు ఎందుకు నన్ను ఇలా నెలకొడుతున్నాడు? దేవుడు ఎందుకు రాత్రిలో నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నా కుటుంబాన్ని ఇలా పాడు చేస్తున్నాడు? ఏడ్చు, కన్నీళ్లు గార్చు. నీ మీదికి దేవుడు అగ్ని పంపించాలని కోరుకుంటున్నాడు. నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కొరుముట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడికి నువ్వు ప్రార్థించి, అయ్యా నాలో ఉన్న ఆ వ్యభిచార మనస్తత్వం తీసి, నాలో ఉన్న ఆ శారీరక వాంఛ నాలో తీసి, నీకు అసహ్యమైన అసభ్యకరమైంది ఏది నాలో ఉందో, ఇంకా నేను తాగుతున్నాను, ఇంకా నేను అబద్ధాలు ఆడుతున్నాను, ఇంకా నేను పాపం చేస్తున్నాను, ఇవన్నీ నాలో తొలగిపోవాలి ప్రభా. నేను ఎండిపోవాలి ప్రభా. ఒంటరి వాడిని అయిపోవాలి ప్రభా. అందరి ప్రేమలు నాకు దూరం అయిపోవాలి ప్రభా. ఏ బంధువులు నాకొద్దు, ఏ ఆస్తులు నాకొద్దు, ఏ అక్రమ సంపాదన నాకొద్దు. నువ్వుంటే నాకు చాలని ఎండిపోయి కట్టలాగా ఎండిపోయి పనికి రాని వ్యక్తిలాగా లోకమంతా నిన్ను విసిరేస్తే అప్పుడు వస్తాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అగ్ని మండించు, ఈ బిడ్డను మండించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వస్తాడు, నీలో మండుతాడా. అప్పుడు లేస్తావు నువ్వు, అప్పుడు లేస్తావు, అప్పుడు లేస్తావు. నీలో ఎప్పుడైతే అగ్ని మండడం ప్రారంభిస్తుందో, నీలో ఎప్పుడైతే అగ్ని వెలగడం ప్రారంభిస్తాడో, నీలో ఎప్పుడైతే దేవుని వెలుగును ప్రజలు చూస్తారో, అప్పుడు ప్రజలందరూ నీ పాదాల దగ్గర వచ్చి సాగిలపడతారు. లోపల అగ్ని మండితే ప్రజలందరూ వచ్చి నీ కాళ్ళ దగ్గర సాగిలపడి నమస్కారం చేసి నీకు నమస్కారం పెడతారు. అగ్ని నీలో మండితే నువ్వు అగ్ని మండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన ఎట్లుంది? చచ్చిపోయిన ప్రార్థన, చచ్చిపోయింది నీ ప్రార్థన జీవితం. 5 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుంటున్నావు, 2 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుంటున్నావు. ఒకప్పుడు ఎంతగా బైబిల్ చదివేవాని, ఒకప్పుడు ఎంతగా దేవునితో మాట్లాడేవానివి. డబ్బు సంపాదనలు పడి, అక్రమ సంపాదనలు పడి, అక్రమ జీవితంలో పడి, భార్యను పిల్లలను అందరితో ప్రేమ ఆప్యాయతలు పోగొట్టుకుని పాపంలో పడిపోయి దేవుడికి దూరం అయిపోయి ఈరోజు కష్టాలు చుట్టూ పెట్టుకొని కూర్చుని ఏడుస్తున్నావు. నీతోనే దేవుడు అంటున్నాడు, నువ్వు పడిపోయావు, నీళ్ళ బాప్తిస్మమే చాలనుకున్నావు, అందుకే ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నావు. నీళ్ళ బాప్తిస్మం కాదునైనా, నీళ్ళ బాప్తిస్మం తర్వాత అగ్ని బాప్తిస్మం నువ్వు పొందాలి. అగ్ని బాప్తిస్మం పొందాలి, అగ్ని బాప్తిస్మం పొందాలి. అయ్యా నాలో అగ్ని మండించయ్యా, నాలో అగ్ని మండించని దేవునికి అడుగుతా. అగ్ని మండించు నాలో అని దేవుణ్ణి అడుగుతావా? ఈ అగ్ని, నీ అగ్ని నాకు కావాలని దేవుణ్ణి అడుగు. అగ్ని మండించు నాలో, నీ అగ్నితో నన్ను నింపు అని దేవుణ్ణి అడిగితే మీ అందరి హృదయాల్లో మంట పుట్టిస్తాడు దేవుడు. మీ అందరి హృదయాల్లో, మీ అందరి హృదయాల్లో అగ్ని కురిపిస్తాడు. ఆ అగ్ని నీలో ఉందనుకో, ఆ అగ్ని నీలో మండిందనుకో, ఆ అగ్ని బాప్తిసం పొందుకొని నువ్వు మండావనుకో, నువ్వు బయటకు వస్తే, గడప దాటి బయటకు వస్తే మండుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను మండుతున్నాను, నా
నా చుట్టూ అగ్ని మండుతుంది. ఆమేన్, ఆమేన్. నేను మండుతున్నా. ఇప్పుడు ఈ మంట నార్పడానికి ఏ శ్రమలు వస్తాయో, కొన్ని శ్రమలు వస్తాయి ఈ మంట నార్పడానికి, కొన్ని శోధనలు వస్తాయి ఈ మంట నార్పడానికి, కొన్ని పాపపు నీచ కార్యాలు వస్తాయి ఈ మంట నార్పడానికి. ఎందుకంటే మనుషుల అగ్ని ఆరిపోతుందేమో కానీ దేవుని అగ్ని ఆరదు, అగ్ని ఆరదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి వెలిగించాడా ఇక ఎవ్వడు ఆర్పలేడు. కొట్టాలి చప్పట్లు. దేవుడు ఒక్కసారి నీ జీవితంలో అగ్ని ప్రారంభించాడా ఇక ఎవ్వడు ఆర్పలేడు. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.